హాయ్ ఫ్రెండ్స్, జిఎస్ఆర్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఎన్టీఆర్ అమ్మలందరికీ ఒక అద్భుతమైన రోజు, మన ఎన్టీఆర్ అన్నగారి పెళ్లి రోజు. ఇలాంటి పెళ్లి రోజులు మన అన్నగారు మరిన్ని జరుపుకొని మనందరికీ సంతోషాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి పెళ్లి రోజులు మరిన్ని జరుపుకొని ఆయురారోగ్య అష్టైశ్వర్య ధనకనక వస్తున్న నిండు నూరేళ్ళు ఆ జంట ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా జిఎస్ఆర్ టీవీ తరఫున అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కోరుకోవడమే కాకుండా మంచి మంచి సినిమాలు తీస్తూ మా అందరం కూడా అల్లరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా మన శ్రీనివాస్ కోరుకుంటున్నాడు. అయితే నేనేంటంటే జూనియర్ ఎన్టీఆర్కి ఒక చిన్న కానుక అనుకుంటున్నాను. నీ కానుకలు అంటే నేను డబ్బు రూపాయనో లేకుండా అభిమాన రూపాయన అభిమానమే మనమైనా ఎవరైనా ఇచ్చేది అభిమాన రూపాయన నేను ఒక చిన్న కవితను వారికి అంకితం చేయబోతున్నాను. దయచేసి అన్నగారు మీరు తప్పుగా భావించకండి. మీరు కూడా చెప్పండి సార్. నాకు బుల్లి చెల్లి, నాకొక బుల్లి చెల్లి ఇచ్చాను అన్నకి ఒకసారి అన్నకి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అంటే అర్థం ఏంటి? అన్నకి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అంటే అర్థం ఏంటి? ప్రతి ఇయర్ అంటే నువ్వు ఇంకో రకంగా అనుకున్నావు, అట్ట కాదు. అది అన్నకి ప్రతి ఇయర్ కూడా పెళ్లి రోజు జరుగుతూ ఉండాలి, మళ్ళీ మళ్ళీ మంచి మంచి సినిమాలు తీస్తూ ఉండాలి, మళ్ళీ మళ్ళీ మమ్మల్ని అలరిస్తూ ఉండాలి, మళ్ళీ మళ్ళీ ఓటములు చూడొద్దు ఎప్పుడూ కూడా, విజయాలు బాటే వెళుతూ ఉండాలి మళ్ళీ మళ్ళీ. కాకపోతే ఇండియాకే కాదు ప్రపంచం మొత్తానికి కూడా ఆల్ ఇండియా, ఇప్పుడు మనం ఒకటి అంటాం ఆల్ ఇండియా మెగాస్టార్ సుప్రీం హీరో అంటే ఆల్ ఇండియా సుప్రీం హీరో మెగాస్టార్స్ పోయింది. అది ఎందుకు ఆల్ ఇండియా సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అని ఒక మనకు పదం ఒకటి ఉంది కదా. అట్లాగే ఏంటంటే ఈయన వరల్డ్ వైడ్ ఆ పేరు రావాలంటే ఇప్పటి వరకు కూడా మెగాస్టార్ చిరంజీవి అని ఆయనకు ఒక పదం వచ్చింది. అది ఎలా వచ్చింది? కష్టపడ్డాడు కాబట్టి. జూనియర్ ఎన్టీఆర్ అంతకు మించిన కష్టం పడుతూ ఉన్నాడు, కానీ ఆయన యొక్క కష్టాన్ని ఎవరు కూడా అబ్జర్వ్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే ఆయన షూటింగ్లో చాలా జోగిలిగా ఉంటాడు, అందరినీ కూడా చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు, చాలా బాగుంటాడు అనమాట. కానీ ఎందుకో కొంతమందికి ఆయన యొక్క యాక్టివిటీ కొంతమందికి నచ్చకపోవచ్చు అంటే ఆయనకి ఏంటంటే మొదటి నుంచి కూడా సంతోషంగా ఉండటమే కాదు, ఎదురు వాళ్ళకు సంతోషంగా ఉండేలా చేస్తారు. ఆయన గుండెల్లో ఎన్ని మంటలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎంత చిరాకు పడతాయి, అసలు మైండ్లో ఏమున్నా సరే ఐ డోంట్ కేర్, నేను సంతోషంగా ఉంటా. నా బాధలు నాకుంటే నా బాధలు వాడికి పని ఎందుకు బాధ పెట్టాలి? వద్దు. మనద్దరం యువర్ ఫ్రెండ్స్, పక్కకి వెళ్ళి కుమిలికుని ఏడుస్తా, ఆ ఏడుపు అతనికి సంబంధం లేదు. సో అట్లా జూనియర్ ఎన్టీఆర్ గారు ముందుకు వెళ్తూ ఇప్పటిదాకా కొనసాగుతూ, ఒక రకంగా చెప్పాలంటే ఇంకొక 10 సంవత్సరాలు కనుక ఇట్లాగే చేశారంటే మాత్రం అసలు ప్రపంచంలోనే తెలుగు ఇండస్ట్రీ ఒక స్థాయిలో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో శ్రీనివాస్ చెప్పిన తర్వాత నాకు అనిపించింది, సో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాలు తీయాలి. ఇలా జూనియర్ ఎన్టీఆర్ గారికి మళ్ళీ ఆయన సతీమణి అయిన లక్ష్మీ ప్రణతి గారికి మరి వాళ్ళ పిల్లలు భార్గవరామ్ అండ్ ఇంకో పేరు ఏదో ఉంది, గుర్తుకు రావట్లేదయ్యా, క్షమించండి, గుర్తుకు రాలేదు, మర్చిపోతున్నాను. మాకు ప్రపంచంలో మాకు తెలిసింది ఒకళ్ళే అండి, నందమూరి తారక రామారావు గారు, నందమూరి బాలకృష్ణ గారు, నందమూరి హరికృష్ణ గారు. అది మాకయ్యా, మీరు సూపర్ స్టార్ నందమూరి హరికృష్ణ గారు, తర్వాత వాళ్ళు కూడా కొడుకునేటువంటి మన ఉన్నారు. మాకు ఈ క్రమంలో తెలుసు, అంతే తప్పించి వీళ్ళకి పుట్టే పిల్లల గురించి మాకు తెలియదు. ఇంకా తెలుసుకోవాలి. మాకు పెద్దవాళ్ళు తెలుసు, చిన్నవాళ్ళు తెలియదు. నేనంటావా ప్రిన్స్ మహేష్, బిగ్ మహేష్, తర్వాత అందరినీ ఒకే ఇదిలో చూసిద్ది, ఎవరిని ఏమి ఏ గొడవలు ఉండవు, ఒకే చూసేది. ఈయన జూనియర్ ఎన్టీఆర్ కోసుకుంటాడు, చేదిరా వద్దయ్యా, వద్దు, ఇప్పుడు వద్దు, రక్తదానం ఓకే, దానం చేస్తుంటాడు. మరొకసారి మన అన్న జూనియర్ ఎన్టీఆర్ గారికి, సతీమణి అయిన లక్ష్మీ ప్రణతి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మా జిఎస్ఆర్ టీవీ తరఫున తెలియజేస్తున్నాము. అలాగే మీరు కూడా మీ కామెంట్ల రూపంలో అండ్ మళ్ళీ లైకుల రూపంలో మా ఛానల్ని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తున్నాం. లాస్ట్ మాట కూడా చెప్తున్నాను ఏంటంటే, డ్రాగన్ సినిమా వస్తుంది కదా, ఈ డ్రాగన్ సినిమాలో స్టోరీస్ కూడా ఈ మధ్య చాలామంది చాలా రూమర్స్ వస్తూ ఉన్నాయి. రూమర్సే కాదు, అందులో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. అంటే నేను అనుకోవడం ఏంటంటే, డైరెక్టర్ గారే కొన్ని స్టోరీస్ని వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ అవేర్నెస్ చేసేటువంటి ఈ యూట్యూబర్లు ఉంటారు కదా, వాళ్ళకి స్టోరీ లీక్ చేశాడని, ఆ స్టోరీ జనాలకు వెళ్ళిపోయిన తర్వాత ఏ స్టోరీని ఎక్కువ బాగా ఆదరిస్తున్నారో ఆ టైప్లో దాన్ని మలుపు తిప్పుదామని ఆలోచనతో ఉన్నారని చిన్నగా ఒక పాయింట్ వచ్చింది బయటికి. అది రైటా రాగా నాకైతే తెలియదు, కానీ నేను విన్నాను ఆల్మోస్ట్. అంటే ఒక వెబ్సైట్లో నేను దాన్ని చదివిన తర్వాత సీన్ అడిగితే అలా ఉండదు శంకర్, స్టోరీ అసలు కూడా బయట పెట్టాడు, అది ఖచ్చితంగా డైరెక్టర్కి హీరోకి తప్ప ఎవరికి తెలియదు అని చెప్పాడు. వాస్తవంగా అలా అయితే మంచిదే, కానీ స్టోరీ లీక్ అయిన తర్వాత జనాలు దీన్ని ఈ జూనియర్ ఎన్టీఆర్ ఇట్లా ఊహించుకుంటున్నారు, ఇలా చేస్తే బాగుంటుందని అనుకోవడం కూడా తప్పు కాదు. మేమంతా ఏంటంటే కళ్ళగంటం కాదు, మా కళ్ళగంటం కాదు, ఆయన అలా కనిపిస్తుంది చాలా బాగుంటుంది అనుకున్నాం. ఆ రోజు నందమూరి తారక రామారావు గారితో జూనియర్ ఎన్టీఆర్ గారు స్టప్ వేశారంటే, ఈరోజు బ్రూస్తో కలిసి ఆయన ఫైట్ చేస్తున్నాడంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. అంటే విషయం సందర్భంగా చెప్పాలి నేను, ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు నాలో ఉన్నటువంటి ఆ ఫ్లో పోయింది. ఇప్పుడు నేను చెప్పాలన్నాను ఇవన్నీ తర్వాత చెబుతాము.
శుభాకాంక్షలు చెప్పు చెప్పండి రా. మనం నేను కవితలు ఇచ్చేసాను కదా. శుభాకాంక్షలు చెప్పు. జూనియర్ ఎన్టీఆర్ గారు, మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఇలాగే ఈ బుల్లి చెల్లితోటి పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఇలా పెళ్లి రోజులు జరుపుకుంటూ ఉండాలి మళ్ళీ మళ్ళీ. సో ఇలాంటి పుట్టినరోజులు ఇలాంటి పెళ్లి రోజులు మరిన్ని జరుపుకొని మీరు కలకాలం ఎల్లప్పుడూ ఉంటారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ GSR టీవీ తరఫున మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.